అలాగే నా పేరు మిత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను ముందే చెప్పాను ప్రోమో వస్తుంది అని చెప్పి ఇవాళ, అండ్ యాజ్ యూజువల్గా ప్రోమో అయితే వచ్చేసింది. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు సండే వస్తుంది. ఎందుకంటే నేను కొద్ది రోజుల క్రితమే చెప్పాను, ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పా సండే రోజు ప్రోమో వస్తుంది అని చెప్పి. కాకపోతే మాకందరికి ఉన్న ఇన్ఫో ఏంటంటే అగ్ని పరీక్షకి రిలేటెడ్గా ప్రోమో వస్తుందని. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ రిలేటెడ్గా ప్రోమో అయితే వదిలేరు. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. బాగా అనిపించింది అదంతా కూడా. సో ప్రోమో బాగుంది, చాలా బాగుంది. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ప్రోమోలో ఆ మధ్యలో కళ్యాణ్ విన్నింగ్ మూమెంట్ అండ్ తనూజ, అక్కడ కళ్యాణ్ తనూజ ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టారు చూసారా. సో లాస్ట్ సీజన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటనేది అది చాలా క్లియర్గా తెలుస్తోంది అక్కడ. అంటే లాస్ట్ సీజను రేటింగుల పరంగా హిట్టే కాదనట్లేదు, కానీ మరీ అంత పెద్ద హిట్ అయితే కాదు. లైక్ సీజన్ 7 లాగా, సీజన్ 4 లాగా హిట్ అయితే కాదు. కానీ లాస్ట్ సీజన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. అది చిన్న ఇంపాక్ట్ కాదు అదంతా కూడా. సో అందరూ అనుకుంటున్నంత నార్మల్ స్థాయి ఇంపాక్ట్ అయితే కాదు అది. సో అది చాలా హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది లాస్ట్ ఇయర్. ఎస్పెషల్లీ ఒక కామనర్ విన్ అయ్యాడు, అది కూడా అగ్ని పరీక్ష షో నుంచి వచ్చి. సో ఇప్పుడు అగ్ని పరీక్ష షో నుంచి వచ్చి ఒక కామనర్ విన్ అవ్వడం వల్ల ఇదే అగ్ని పరీక్ష షోని మల్టిపుల్ బిగ్ బాస్ లాంగ్వేజెస్లో పెడుతున్నారు సౌత్ అంతా కూడా మోస్ట్లీ. ఎందుకు? వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. రెమ్యునరేషన్లు తక్కువ అండ్ షోకి ఇంకా హైప్ వస్తుంది. ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. ఒక కనెక్టివిటీ బిల్డ్ అవుతోంది షోతో. మనలోంచి ఒకడు వెళ్ళి గెలుస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ హై. అది ఎన్ని సలార్లు చూస్తే వస్తుంది ఆ హై. సో అట్లా అనమాట, ఆ హై ఉంది. సో బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యి మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాలోని బిగ్ బాస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని కూడా ఈ కాన్సెప్ట్ని అయితే పెడుతున్నారు. సో అది నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. సో కళ్యాణ్ పడాలా ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ లాంగ్వేజెస్. మన దగ్గరే కాదు, మన దగ్గర ఏదో గెలిచాడు, మన దగ్గర ఇన్స్పిరేషన్గా మారాడు కామనర్స్ అందరికీ కూడా అన్న కాన్సెప్ట్ కాదు. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా అందరికీ కూడా మొత్తం పీక్స్ అనమాట అది. సో అది మరి సిచ్యువేషన్. సో గట్టిగా ఉంది ఈసారి మూమెంట్ అయితే. అగ్ని పరీక్ష కోసమే ఇదంతా కూడా. వాళ్ళు బేసిక్గా ఈ ప్రోమో ఇచ్చింది బిగ్ బాస్ కమింగ్ సూన్ అని పెట్టింది కూడా ఎందుకు అంటే బిగ్ బాస్ గురించి ఇప్పటి నుంచి హై బిల్డ్ అయితే అగ్ని పరీక్ష అనేది పక్కా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ప్రతి సీజన్ ఉంటుంది. ఈ అగ్ని పరీక్ష అనే దాన్ని త్వరగా పెడతారు. మనకి ఆగస్ట్ నుంచే షూట్ ఉంటుంది. సో బిగ్ బాస్ 5 నెలలు అవుతుంది యాక్చువల్లీ. అంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది. సో తర్వాత ఇంకా సెప్టెంబర్ నుంచి మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆగస్ట్ నుంచి అగ్ని పరీక్ష కూడా ఉంటుంది. అండ్ జూలై నుంచి దాని షూటింగ్లు ఉంటాయి. అండ్ ఇది ఆల్రెడీ జూన్ వచ్చింది, జూన్ 7వ తారీఖు వచ్చింది. సో మనకి ఫర్దర్గా అప్లికేషన్ల కోసం ఒక డేట్ ఏదో ఒకటి పెడతారు. అది పెట్టిన తర్వాత అప్పుడు క్లియర్ కట్గా వీడియో అయితే సెండ్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా కామనర్గా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చు. నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా తక్కువ మంది చూశారు దాన్ని. సో ఒక వీడియో చేశాను, ఎవరు ఎలా వీడియో చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరు ఎలా చేస్తే వాళ్ళ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి ఒక వీడియో అయితే చేశా. సో ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి ఒకసారి. సో మీకు కూడా యూజ్ అవుతుంది. కామనర్స్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో కళ్యాణ్ పడాలా ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ బిగ్ బాస్ షోస్ అండ్ నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్ బిగ్ బాస్ షోస్ ఆల్సో. సో నైస్, గ్రేట్ థింగ్స్ అది. సో అదంతా కూడా వినడానికి బాగుంది. అండ్ ఇప్పుడు ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రోమో బేసిక్గా చాలా బాగా ఇచ్చారు. అంటే మొత్తం ప్రతిదీ కూడా అంటే సినిమాటిక్ లెవెల్లో ఇచ్చారు. లైక్ సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో అలాగే బిగ్ బాస్ కూడా ఉంటుంది. సో ఇది మీకు ఒక సినిమా, ఇది ఒక అబ్సల్యూట్ సినిమా. సో 105 రోజుల పాటు వచ్చే సినిమా అన్నట్టుగా చూపించారు. అండ్ ఇంకొకటి ఒక యాడ్ ఉంటుంది, వేరెవర్ యూ గో నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి వడాఫోన్ ఏదో ఉంటుంది. లైక్ అట్లాగా వేరెవర్ యూ గో బిగ్ బాస్ ఫాలోస్ ఈ 105 డేస్ అన్నట్టుగా, ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్నట్టుగా దాన్ని మనకైతే ఇచ్చారనమాట. అది బాగా అనిపించింది. సో ఆ యాడ్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ అంతా కూడా బాగుంది. నోయల్ డ్యాన్స్ మొత్తం అంతా కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా చాలా బెటర్గా డిజైన్ చేశారు ప్రోమోని అయితే. అంటే వాళ్ళు ప్రతి సీజన్ని కూడా కొత్తగా డిజైన్ చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. బట్ అయినా కూడా వాళ్ళు బాగానే డిజైన్ చేశారని చెప్తాను నేనైతే మటుకు. మోస్ట్లీ బాగానే డిజైన్ చేశారు. అండ్ లోగో కూడా బాగుంది యాక్చువల్గా. అండ్ ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు అన్నారు. సో గేమ్లో ఛాలెంజెస్ రావడం కాదు, గేమే ఛాలెంజ్. అండ్ దశావతారం అన్న కాన్సెప్ట్ని కూడా చెప్పారు, బిగ్ బాస్ 10 దశావతారం. సో ఇది బేసిక్గా నేను రాత్రి టీవీలో వచ్చింది స్టార్మాలో, అండ్ ఇవాళ యూట్యూబ్లోకి అయితే రిలీజ్ చేశారు. సో టైం పడుతుంది అప్లోడ్ చేయడానికి వాళ్ళకి ఇంకా. సో ఒక టైం చూసుకొని షెడ్యూలింగ్ బేసిస్ మీద అప్లోడ్ చేస్తారు కదా, అందుకే లేట్ అయి ఉండొచ్చు నాకు తెలిసి.
సో ప్రోమో అయితే వచ్చింది, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇంకా మొదలు పెట్టడమే లేటింగ్ అంతే. వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టడమే లేటు. వాళ్ళ ప్రాసెస్ నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో అలా మొదలు పెడతారు. ఆ 1 వీక్ తర్వాత నుంచి కూడా మీరు వీడియోస్ అయితే సెండ్ చేయొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఆడిషన్స్ చేయడం, ఆడిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఓకే అనుకున్నాక జూలై మిడ్ నుంచి షూటింగ్ ఉంటుంది. జూలై మధ్యలో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక మోస్ట్లీ ఆగస్ట్ నుంచి టెలికాస్ట్ ఉంటుంది. ఈసారి మటుకు అగ్ని పరీక్ష కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. లైక్ ఒక 4 వీక్స్ ఉండే ఛాన్స్ ఉంది ఈసారి అగ్ని పరీక్ష. లాస్ట్ టైం 2 వీక్సే కదా, ఈసారి 4 వీక్స్ ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. చూద్దాం మరి ఇంకేంటి పరిస్థితి అనేది. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈసారి అగ్ని పరీక్ష అయితే. సో దానికంటే ముందు కంటెస్టెంట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడబోయే లిస్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ కన్ఫర్మ్డ్ కాదు, బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ అప్రోచ్ అయిపోయారు, వీళ్ళందరితో కూడా డిస్కషన్స్ అయిపోయి సెలబ్రిటీ కంటెస్టెంట్ లిస్ట్ ఇది. సో 10 మంది కామనర్స్, 10 మంది సెలబ్రిటీస్ అన్నట్టుగా వెళ్తున్నారు ఈసారి. సో దశావతారం అన్న కాన్సెప్ట్లో ఈ 10 మంది కామనర్స్లో ఎవరు వస్తారో తెలియదు, కానీ 10 మంది సెలబ్రిటీస్లో ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లో కొంతమంది అయితే పక్కా వచ్చేయచ్చు. మోస్ట్లీ వారు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పక్కాగా వచ్చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఏమైనా లాస్ట్ మినిట్లో పేమెంట్ ఇష్యూస్ కానీ ఏమైనా అయినట్టయితే ఏమో చెప్పలేం, కానీ మోస్ట్లీ వీళ్ళే కన్ఫర్మ్. ఇంకా అందులో ఇంకా తేడా ఏం లేదు మోస్ట్లీ. సో లెట్స్ సీ, ఒకసారి కంటెస్టెంట్ లిస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నందూస్ వరల్డ్, ఈవిడ నందన గారు. సో జనరల్గా ఇప్పుడు ఆవిడ పేరు బాగా నానుతోంది, అందుకని ఇంకా ఆవిడని కన్సిడర్ చేస్తారు. జనరల్గా ఇట్లాంటివి ఏంటంటే అంటే లైక్ ఏదైనా కొంచెం జరిగేటట్టయితే ఆబ్వియస్లీ అది కూడా బిగ్ బాస్కి ముందు కనుక జరిగినట్టయితే ఇవన్నీ కూడా వాళ్ళని బిగ్ బాస్కి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ రియాలిటీ ఏంటనే చెప్పాలనుకుంటారు. ఎందుకంటే దే జస్ట్ పాపులర్ కాబట్టి, అప్పుడు బాగా పాపులర్ అయ్యారు కాబట్టి వాళ్ళని తీసుకోవాలనుకుంటారు అనమాట. సో అది కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద కనుక చూసినట్టయితే అదొకటైతే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ పేరు బేసిక్గా ఇప్పుడు బాగా పాపులర్ కూడా, అంటే షోకి కూడా హెల్ప్ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎట్లా అంటే షో ఆల్రెడీ బాగా చూస్తున్న వాళ్ళు ఉంటారు, తిట్టుకోవడానికైనా చూస్తారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తెచ్చారని చెప్పి ఇట్లా అనడానికైనా చూస్తారు. సో అదొక ఆస్పెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పరంగా కూడా దేర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట ఆవిడని తీసుకోవడానికి. తర్వాత రెండోది ఎక్స్ప్రెస్ సరీ, మాది పటాస్ సరీ ఆర్ జబర్దస్త్ సరీ, ఏదో పేరు మొత్తానికి, మనోడికి మల్టిపుల్ పేర్లు ఉన్నాయి. మెయిన్ పేరు అయితే ఎక్స్ప్రెస్ సరీయే. సో ఎక్స్ప్రెస్ హరి చాలామందికి తెలుసు, చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. సో నేను వెయిటింగ్ యాక్చువల్గా ఎక్స్ప్రెస్ హరి లోపలికి వెళ్ళడానికి, వాళ్ళ సంగతి ఏమో కానీ, ఎందుకంటే తను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడో నాకు తెలుసు బేసిక్గా. అట్లాగా మళ్ళీ పోనీ ఎక్స్ప్రెస్ హరి పోనీ బయటోడా అంటే కాదు, స్టార్ మాలోనే ఉంటాడు అక్కడ. ఈ బిగ్ బాస్ మొత్తానికి కూడా ఏమంటారు ఆ క్వశ్చన్స్ అన్నీ రాసేది, బజ్జు క్వశ్చన్స్ అన్నీ రాసేది ఎక్స్ప్రెస్ హరియే. ఆ తర్వాత నాగార్జున గారు చెప్పాల్సిన వాటికి కూడా కొన్ని పాయింట్లు రాసేది ఎక్స్ప్రెస్ హరియే. ఎపిసోడ్లు అన్నీ చూసి, లైవ్ అంతా చూసి, సో 105 రోజులు గొడ్డు చాకరీ చేస్తారు పాపం బిగ్ బాస్ కోసం. ఇప్పుడు ఏంటంటే హరి వెళ్ళిపోతే మిగతా ఎవరు ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారన్న సెన్స్లోనే ఇన్ని రోజులు కూడా హరిని మోస్ట్లీ పక్కన పెడతారు. అంటే లోపల తీసుకెళ్లకుండా ఉండులే హరి, ఇక్కడే ఉండులే అన్నట్టుగా ఆపుతారు. హరి అనేటోడు బేసిక్గా ఒక కుడి భుజం లాగా అనమాట బిగ్ బాస్కి. సో అట్లా చాలా చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్. సో అందుకని తను ఏంటంటే లోపల పంపితే కొంచెం బయట కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పి పంపరు. బట్ ఎక్స్ప్రెస్ హరి డిజర్వ్స్ దట్ పొజిషన్. లోపలికి వెళ్ళడానికి 100% అర్హతలు ఉన్న వ్యక్తి. ఎందుకంటే లోపలికి వెళ్తే మోస్ట్లీ గెలవడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. బికాస్ ప్రతి సీజన్ని కూడా పిన్ టు పిన్ రాసుకొచ్చినాడు, పిన్ టు పిన్ క్లారిటీ ఉన్నాడు, పిన్ టు పిన్ రివ్యూవర్లు మేము ఎంత బాగా చూస్తామో కానీ ఎక్స్ప్రెస్ హరి అంతకంటే బెటర్గా చూడాలి. ఎందుకంటే నాగార్జున గారి పాయింట్లు రాయాలి, బజ్జు క్వశ్చన్లు రాయాలి, అన్నీ ఉంటాయి కదా. సో అట్లా అనమాట. సో బస్సులో యాంకర్లు అడుగుతారు అంతే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. బట్ వాటి వెనకున్న శ్రమ అంతా కూడా హరిది. సో అది ఎవరికి తెలియదు, అది తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆయన బయటికి రావాలి, సో ఆ వీరుడు అడుగు పెట్టాలి లోపల. అది మరి. తర్వాత మూడోది రాకేష్ అన్న, మా జబర్దస్త్ నుంచి రాకేష్ అన్న. సో రాకేష్ అన్న బేసిక్గా ఈ మధ్య కొంచెం ఒక మూవీ తీశారు, తర్వాత కొంచెం పొలిటికల్గా కూడా, కొంచెం పొలిటికల్గా అంటే లైక్ కొన్ని అంటే సినిమా తీసింది కూడా కేసీఆర్ కదా. సో అట్లా అనమాట. కొంచెం ఏదో పొలిటికల్గా కొంచెం ఉంది అన్నట్టుగా ఉంది బయట. సో ఏమో అనుకుంటున్నారు బయట, మనకేం తెలుసు కానీ. సో రాకేష్ అన్న బేసిక్గా బాగా ఏమంటారు సెన్సిటివ్ క్యారెక్టర్, బాగా సెన్సిటివ్ క్యారెక్టర్, ఆయన సెన్సిటివ్ పర్సన్. సో బేసిక్గా బిగ్ బాస్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్లు కావాలి కాబట్టి, సో వాళ్ళు బేసిక్గా మా జబర్దస్త్ నుంచి రాకేష్ అని కన్సిడర్ చేస్తున్నారు. సో పైగా సుజాత గారు కూడా వెళ్ళారు లాస్ట్ టైం, ఇప్పుడు వాళ్ళ వైఫ్ సుజాత గారు. సో ఆవిడ సీజన్ 4కి వెళ్ళారు. సో వీళ్ళు కూడా ఉండడం,
అట్లా కూడా నడుస్తుంది మొత్తం. సో ఆవిడ మళ్ళీ లోపలికి వస్తారు, మాట్లాడతారు. సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ అనమాట. సో లైక్ దట్. సో బాగుంటుంది. సో రాకేష్ అన్న ఆల్మోస్ట్ కన్ఫర్మే, వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో లెట్స్ సీ, మరి చూద్దాం. తర్వాత నూకరాజు. ఆసియా ఆసియా అన్నారు. నేను ముందే చెప్పా, ఆసియా రాదు, నూకరాజే వస్తాడు, నూకరాజే ఫస్ట్ వస్తాడు పక్కా ఇదని చెప్పా. ఎందుకంటే ఐ నో దట్, నాకు ఆ క్లారిటీ ఉంది. అండ్ అక్కడ బేసిక్గా సిచ్యువేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది కూడా నేను ముందే గెస్ చేయగలుగుతాను అండ్ తెలుసుకోగలుగుతాను కూడా. తెలుసు, కొంతమంది తెలుసు కదా, తెలుసుకోగలుగుతాను. సో తెలుసుకొని మాట్లాడుకొని దాన్ని బట్టి వెళ్ళగలుగుతాం. సో అట్లాగా నూకరాజే పక్కా. నూకరాజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. నూకరాజుని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత వాళ్ళు ఇప్పుడు బ్లాగ్స్ అవి చేస్తున్నారు, మళ్ళీ వేరే షూట్స్ అవి చేస్తున్నారు. సో మళ్ళీ నూకరాజు విల్ జాయిన్ ఇన్ బిగ్ బాస్, అది పక్కా అది. సో బిగ్ బాస్కి వెళ్తాడు మోస్ట్లీ కన్ఫర్మ్. నూకరాజు 99.99% కన్ఫర్మ్. ఆ 0.01 ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏమైనా పేమెంట్ పరంగా ఏమైనా ఇష్యూ అయితే తప్పిస్తే అదర్ దాన్ దట్ ఇంకేమీ లేదు, అంతే. అది మరి పరిస్థితి. తర్వాత పల్లవి గౌడ. ఈవిడ బేసిక్గా జాతిరత్నాలు షో ద్వారా బాగా అందరికీ తెలుసు. సో జనరల్గా బాగా మంచి, అంటే బాగా ఫేమస్, కానీ మన దగ్గర ఎక్కువ మందికి తెలియదు. బిగ్ బాస్ ఆడియన్స్కి ఎక్కువగా తెలియదు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్స్కి ఇట్లా వాళ్ళని తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్గా పరిచయం ఉంటే చాలు. స్టార్మా ఆడియన్స్కి పరిచయం ఉండి ఆ తర్వాత అమ్మాయి కొంచెం బాగుంటే చాలు. సో అంటే ఒక గ్లామర్ డోస్. జనరల్గా బిగ్ బాస్ షో అనే దాన్ని కొంచెం గ్లామరస్గా కూడా చూపించాలనుకుంటారు అట్ ద సేమ్ టైం. సో అందుకని అందమైన అమ్మాయిని కూడా తీసుకురావాలనుకుంటారు. పల్లవి గౌడని ఎందుకు తీసుకురావడం, ఇంకో రీజన్ కూడా ఏంటి, ఆమె కన్నడిగా. సో కన్నడిగాస్ని బేసిక్గా ప్రతి సీజన్ పట్టుకొస్తారు. ఇంకా నేను దాని గురించి చెప్పి అలసిపోయాను నేను, కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మోస్ట్లీ కన్నడిగాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుగు షోలో ఒక కన్నడ పర్సన్ డామినేట్ చేయడం అంటే బాగా నచ్చుతుంది. అలా చేస్తున్నట్టయితే వాళ్ళందరూ చూస్తున్నారు కూడా. మనకు శోభా గారిది అలాగే చూశారు. తర్వాత సీజన్ 8 అయితే మొత్తం కన్నడిగాసి అందరూ, అది ఫెంటాస్టిక్, అది మామూలుగా లేదు. సో నలుగురు. ఆ తర్వాత సీజన్ 9 విషయానికి వస్తే తనూజ కూడా మరి అట్లాగే కదా. సో అట్లా అనమాట. తనూజ కన్నడిగానే ఏమో, అవునా, తనూజ అనుకుంటా. లాస్ట్ సీజన్ ఎవరో ఉన్నట్టున్నారా, పేరు గుర్తురావట్లేదు నాకు. ఏందో ఆ విన్నర్ రన్నర్ల పేర్లు, ఇమాన్యుల్ పేరు, డిమాన్ పవన్ పేరు, ఈ రీతు పేరు, వీళ్ళ పేర్లు తప్పిస్తే, సంజన గారి పేర్లు తప్పిస్తే పెద్ద గుర్తు కూడా లేవు నాకు మిగతా వాళ్ళ పేర్లు. బేసిక్గా ప్రాబ్లం అదే. ఒక 5-6 పేర్లు తప్పిస్తే పెద్ద ఎవరివి గుర్తుండట్లేదు కూడా. సంజన గారి దగ్గర నాకు ఎందుకు గుర్తుంటుంది, ఇమాన్యుల్ పేజ్లో రెగ్యులర్గా కనబడుతుండడం, కొలాబరేషన్స్ అన్నీ చూడటం, అట్లా అనమాట. అట్లా గుర్తుంటుంది కానీ చాలామంది గుర్తుండట్లా. సో అట్లా ఉంటారు. ప్రతిసారి ఒకరిని పట్టుకొస్తారు. అలాగే ఈసారి కూడా పట్టుకొచ్చారు, పల్లవి గౌడని అయితే పట్టుకొచ్చారు. సో నైస్ అండ్ ఫైన్, మంచి విషయమే, అందులో తప్పేమీ లేదు పల్లవి గౌడని తీసుకురావడం. ఓకే, అది మరి సిచ్యువేషన్. సో మోస్ట్లీ పల్లవి గౌడ అయితే కన్ఫర్మ్ ఆల్మోస్ట్. సో తర్వాత పండు మాస్టర్. సో బేసిక్గా పండు మాస్టర్కి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అది మీకు అందరికీ తెలిసిందే. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మాస్టర్ రికవర్ అవ్వాలంటే కనీసం ఒక 2 నెలలైనా పడుతుంది. సో మాస్టర్ బేసిక్గా ఇప్పుడు జూన్లో జరిగింది కాబట్టి జూన్లో ఆగస్ట్ నాటికి రికవరీ కనుక అయిపోతే కంప్లీట్గా సెప్టెంబర్ నాటికి పట్టుకొచ్చేస్తారు. కాకపోతే అది ఎలా ఉంటుందంటే చాలా చాలా పెద్ద కంబ్యాక్ లాగా ఉంటుంది అనమాట ఇంక మాస్టర్కి. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. అంటే అడుగు పెట్టడం డైరెక్ట్గా బిగ్ బాస్ షోలో అడుగు పెడితే ఏదో పెద్దలో ఉంటుంది, ఇది ఈ పట్టు అని చెప్పి ఇట్లా ఇసిరితే ఇలా దిగగానే కుస్తీ ఆ టైర్లో కనబడతారనమాట మొత్తం బాడీతో పెద్ద సినిమాలో. అట్లాగా మాస్టర్ ఇట్లాగే ఈ బెడ్ మీద నుంచి డైరెక్ట్గా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అట్లా ఉంటుంది. ఇంక నాకు తెలిసి ఇఫ్ ఇన్ కేస్ మాస్టర్ రికవర్ అయిపోతే, రికవర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. పండు మాస్టర్ సీజన్ 5కే వెళ్ళాలి యాక్చువల్లీ. అప్పుడు నుంచి నడుస్తున్నాయి డిస్కషన్లు అండ్ ఫైనల్గా ద టైమ్ ఈజ్ హియర్. సో ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు గట్టిగా కన్సిడర్ చేస్తున్నారు పండు మాస్టర్ని. సో పండు మాస్టర్ ఈజ్ ఇన్ నెక్స్ట్ లెవెల్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నో అయితే మటుకు బిగ్ బాస్ పరంగా. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్కి తీసుకోవడానికి. సో లెట్స్ సీ, మరి చూద్దాం. మేబీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ పండు మాస్టర్ విల్ బీ ఇన్ బిగ్ బాస్ 10. కాకపోతే డ్యాన్స్ మరి అంత ఈజీగా వేయగలుగుతారో లేదో మరి మనం చెప్పలేము, ఎందుకంటే కొంచెం లెగ్స్కి కొంచెం ఇబ్బంది అయింది కదా. సో ఇమీడియట్గా కాకపోయినా ఒక 1 or 2 months తర్వాత వేయొచ్చు. ఒకవేళ అదే ఇమీడియట్గా వేసేస్తే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, మళ్ళీ అదొక సమస్య, మళ్ళీ ఇంకెందుకు వచ్చింది. సో అందుకనమాట. తర్వాత రాయల్ మెక్ రమణ. ఈయన బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో శివన్న అన్న పేరుతో బాగా ఫేమస్. బాగా సిరీస్లు అవి చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ సిరీస్లు. అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి కూడా, ఫెంటాస్టిక్గా వర్కౌట్ అవుతాయి. ఈ బేసిక్గా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే సిరీస్లు కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో సిరీస్లు బేసిక్గా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. అలా చేయడం అంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్ సిరీస్లు చేస్తున్నారు, అది చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. అండ్ చాలా ఫ్యాన్ బేస్ ఉంది.
ఆ హెల్పింగ్ నేచర్ అది కూడా కొంచెం ఎక్కువే, హెల్ప్స్ అవి చేస్తూ ఉంటారు. సో చాలా మంచి పర్సన్ అన్నమాట ఆయన. సో ఒక మంచి మనిషి. శివన్న అంటే మనోడు, శివన్న అంటే మంచోడు, ఆ పేరు ఉంది ఆయనకి. సో రాయల్ మెక్ రమణ, రమణ అసలు పేరు అనుకుంటా, మరి ఏమో రాయల్ మెక్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. సో నాకు ఐడియా లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం వల్ల ఏమో మరి ఐఎమ్ నాట్ ష్యూర్. సో బట్ ఏమో ఆయన అయితే ఆల్మోస్ట్ వస్తున్నారని చెప్పి వినికిడి, బట్ మోస్ట్లీ చెప్పలేం, డిపెండ్స్. అది ఎందుకంటే ఆయనకు బేసిక్గా కొన్ని వేరు థింగ్స్ ఉంటాయి, బయట చేయాల్సినవి, బయట కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఆయనకి. సో అవన్నీ కూడా ఆయన వదులుకొని రావాలి. సో మరి పేమెంట్ ఇష్యూస్ అట్లా ఉండొచ్చు నాకు తెలిసి. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి. బిగ్ బాస్ పేమెంట్లు ఇప్పుడు బేసిక్గా మొదట 1,00,000 నుంచి స్టార్ట్ అవుతాయి వారానికి. ఇప్పుడు రాయల్ మెక్ రమణకైనా, లేదంటే ఎక్స్ప్రెస్ హరీకైనా, రాకేష్ అన్నకైనా, రాకేష్ అన్నకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లా అనమాట. సో పల్లవి గౌడకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, నూకరాజుకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే 1.75 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో పండు మాస్టర్కి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా నందూస్ వరల్డ్కి బేసిక్గా వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు, ఎందుకో ఇఫ్ యూనో. సో తర్వాత ఒకటి, సో ఈ రాయల్ మెక్ రమణ అన్న పర్సన్ కూడా ఉండే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఓకే, బట్ ఆయన రాకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, చెప్తున్నాను అందుకే. తర్వాత ఈ ఫేమస్ రామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ప్రెషన్ బేస్డ్ రీల్స్ అయితే చేస్తుంటాడు, ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఆయన. సో ఆయన కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బేసిక్గా ఆయన రీల్స్ నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంటాయి, ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు ఆయన రీల్స్. తర్వాత ఈవెన్ మన సితారా గారు కూడా, అంటే మహేష్ బాబు గారు అమ్మాయి కూడా ఫాలో కొట్టింది అప్పట్లో. ఇప్పుడు ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ అప్పుడు ఫాలో కొట్టింది. సో అప్పుడు కొట్టడం వల్ల బాగా సెన్సేషన్ అయింది. మిగతా అన్ని విషయాలు ఏమో కానీ అదొకటి బాగా హైలైట్ అయింది. సితారా ఘట్టమనేని ఏది చూద్దాం ఆగండి, ఉన్నాడా? రామ్ ఏమో కనబట్లేదు, సెర్చ్లో చూద్దాం. ఆవిడ ఫాలో అవుతుంది 45 మందిని. రామ్ అని కొడితే ఎవరు రావట్లేదు, లేదా అన్ఫాలో కొట్టేసింది. సో మోస్ట్లీ తీసేసింది. ఆ మధ్య మటుకు ఫాలో కొట్టింది. సో అప్పుడు బాగా వైరల్ అయింది యాక్చువల్గా ఈ టాపిక్ డిస్కషన్ అంతా కూడా. సో తనని కన్సిడర్ చేస్తున్నారు, బికాస్ ఈజ్ అ సోల్జర్. అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు చాలా స్టిఫ్గా ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్ అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి, బాగా చేస్తుంటాడు, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా తర్వాత శివ్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ తీసుకునే ఆప్షన్లో ఉన్నారనమాట. అంటే వసంతి హస్బెండ్ కానీ, లేదంటే ప్రియాంక హస్బెండ్ కానీ, ప్రియాంక కాబోయే హస్బెండ్ కానీ. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకునే ప్లాన్లో ఉన్నారు. మోస్ట్లీ కళ్యాణ్నే తీసుకుంటారు, ఎందుకో చెప్తా. బేసిక్గా వాళ్ళు ఆల్రెడీ వసంతి కళ్యాణ్ ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు విన్ అయ్యింది కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ కళ్యాణే. ఎందుకంటే కళ్యాణ్ అనేటోడు బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ టిపికల్ మైండ్ సెట్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడు కూడా. అదొక రకంగా ఉంటాడు మనిషి, అంటే పాజిటివ్గానే, నెగిటివ్గా కాదు, అదొక రకంగా పాజిటివ్గానే ఉంటాడు. సో ఆయన బిహేవియర్ నేను దీనికి అనేది ఒక టైం ఇచ్చుకుంటా. సో దీనికి అట్లాగే ఉంటా నేను, వీళ్ళతో ఇట్లాగే ఉంటా. నేను ఇక్కడే ఉండాలంటే అవ్వదు, నేను ఇక్కడే ఉండాలంటే అవ్వదు, నేను ఇక్కడే ఉండాలంటే అవ్వదు, నేను ఎక్కడో ఉంటా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటా, ఎప్పుడు ఎక్కడ ఉండాలో అలా ఉంటా. అలాంటి మైండ్ సెట్ అనమాట, ఒక డిఫరెంట్ లీగ్ మనిషి. సో ఆ మనిషి వస్తేనే డిఫరెంట్గా ఉంటుంది. శివ్ వస్తే ఏంటంటే, శివ్ బేసిక్గా కావాలని చేస్తున్నాడని తెలిసిపోద్ది. ఏదైనా ఒకటి శివ్ గొడవ పెట్టుకున్నాడు అనుకుందాం, కావాలని చేస్తున్నాడని తెలిసిపోద్ది, దొరికేస్తుంటాడు. వాడు ఎక్స్ దొంగ, ఏ పని చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి అలవాటు అని చెప్పి ఉంటుంది కదా, అట్లా అనమాట. శివ్ ఏదైనా చేస్తే కావాలని చేస్తున్నాడు కదా, కంటెంట్ కోసం, అర్థమైంది రాజ్య అన్నట్టు ఉంటుంది అనమాట శివుది. సో కళ్యాణ్ అట్లా కాదు. మనం ఏదైనా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ని బట్టి దాన్ని బట్టి మాట్లాడుకుందాం కానీ, బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు బిగ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ని బట్టి చెప్తున్నాను నేను. సో కళ్యాణ్ మోస్ట్లీ రైట్ ఆప్షన్ అని అడిగితే, సో అది మరి సిచ్యువేషన్. నెక్స్ట్ కడల సత్యనారాయణ. ఎవరితను అనుకుంటూ ఉంటారు కదా, అతను కాదు ఆమె ఏంటి, సత్యనారాయణ ఏంటంటే బేసిక్గా అది పెన్ నేమ్ అనమాట, కలం పేరు. ఆవిడ ఒక రైటర్, పుస్తకాలు రాస్తుంటారు, ఆవిడ మోటివేషనల్ స్పీకర్. మీకు ఆవిడ గురించి సింపుల్గా గుర్తు రావాలంటే, ఆడపిల్లకి ఇల్లు ఉండదు తెలుసా, ఉండదు. ఉంటే మొగుడిల్లు ఉంటుంది, లేదా నాన్నిల్లు ఉంటుంది. ఆడపిల్లకి ఇల్లు ఎక్కడుంది, గుర్తొచ్చిందా మీకు? ఈవిడే అనమాట కడల సత్యనారాయణ. ఆవిడ అసలు పేరేందో నాకు ఇప్పటికీ తెలీదు, ఏమో అప్పుడప్పుడు రీల్స్ చూస్తాను కానీ అసలు పేరేందో తెలీదు. సో పేరేదో ఉంటుంది ఆవిడది. సరే ఇప్పుడు ఒకసారి గెలుగుతాంలేండి, ఇంకా మనం అనుకున్నాంగా, ఇంకా అది చూడకపోతే నాకు నిద్ర పట్టదు, ఇదో బాధ నాకు. వెంటనే చూసేయాలి ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే. సో కడలి రౌతువా ఏమో, రౌతు ఏమో నాకు తెలియట్లే, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ హర్ నేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ కడలి సత్యనారాయణ.
సో అది కలం పేరు, ఆ కలం పేరుతోనే ఆవిడ పాపులర్, ఆ కలం పేరుతోనే అదే స్టేజ్ మీద కూడా వస్తారు. సో అసలు పేరు చెప్పనంటదేమో ఆవిడ, చెప్తే మేబీ అప్పుడు తెలుస్తుంది మనకి, ఏమో ఒకళ్ళు చెప్తే. తర్వాత తేజస్విని, ఇప్పుడు బేసిక్గా టెలివిజన్లో మనకి ఎక్కువగా కనబడే క్యాండిడేట్. సో ఆవిడైతే వస్తున్నారు, అప్పుడు కన్సిడర్ చేస్తున్నారు, ప్రస్తుతానికి అయితే చెప్పలేం. ఈ కడల సత్యనారాయణ తీసుకోవాలనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, జనరల్గా ఆవిడ అందంగానూ ఉంటుంది, యంగ్, అట్ ద సేమ్ టైం మోటివేషనల్ స్పీకరు, అట్ ద సేమ్ టైమ్ కొంచెం కొంచెం కాంట్రవర్షియల్ టైప్. లైక్ ఎట్లా అంటే చెప్పే కదా, కొంచెం ఆ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిలేటెడ్ ఎలిమెంట్స్ని కొంచెం ఓవర్గా అడ్రస్ చేస్తారు. అది మరి బిగ్ బాస్లో కూడా ఏమైనా జరిగింది అనుకో, అట్లా అనమాట. ఆడపిల్లలకు మేబీ బిగ్ బాస్లో నామినేషన్ టైంలో మగవాళ్ళకి 5 నిమిషాలు ఇస్తే ఆడవాళ్ళకి 10 నిమిషాలు ఇవ్వమంటదేమో ఆవిడ. అట్లాంటివి కూడా ఉంటాయి ఏమో. బిగ్ బాస్ హౌస్ ఇది ఆడపిల్ల ఇల్లు కాదు తెలుసా. బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ కూడా మగవాడే. బిగ్ బాస్ ఆడపిల్ల ఎందుకు లేదు? ఆడపిల్ల బిగ్ బాస్గా ఉండకూడదా? ఆడవాళ్ళు బిగ్ బాస్గా ఉండలేరా? నీ ఇంటి మొత్తాన్ని నడిపించేది ఒక ఆడదేగా. ఆడది నీ ఇంటికి బిగ్ బాస్ కాకూడదా? ఎందుకని బిగ్ బాస్ మగవాడే ఉన్నాడు? అట్లా మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దట్ ఈస్ వాట్ హెర్ స్పెషాలిటీస్. మనమేం చేయలేం దానికి, రిలాక్స్ అనుకుంటూ కూర్చోవడమే. నెక్స్ట్ ప్రభాకర్ గారు. అమ్మ ప్రభాకర్ అన్న వెయిటింగ్ అన్నా, నీకోసం వస్తావేమో చూద్దాం. ఓకే, ప్రభాకర్ అన్న వస్తే అలా ఇలా ఉండదు అని మనం అనుకుంటాం. కాకపోతే అన్న కొంచెం డల్ అయ్యాడు ఈ మధ్య అని బయట టాకు. మరి ఏమో, మరి ఆయన నుంచి ఆ ఊపు ఉంటుందా? మనం ఏంటంటే ఒక నటరాజ్ మాస్టరు, ఒక హరిత హరీష్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఏమో, మరి ప్రభాకర్ అన్న వచ్చి ఏం చేస్తాడో చూడాలి. మరి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బాలాదిత్య అన్నలాగేమో కొంచెం అంతరం మంచోడు లేప్ప, మనిషి అంటే మంచోడు అట్లా చెప్పాడు అనుకో, తేడా ఉంటుంది కొంచెం. బట్ ఏమో, ప్రభాకర్ అన్న వస్తున్నాడంటే కొంచెం సెన్సేషన్. కాకపోతే ఒకవేళ ప్రభాకర్ అన్న రాకపోతే అతనికి బదులుగా తన కొడుకు చంద్రహాస్ అయినా వచ్చే అవకాశం ఉంది. చంద్రహాస్ ఓకే, మనిషి మంచోడే కానీ కొంచెం యాటిట్యూడ్ స్టార్ అన్న పేరు ఏదో వచ్చింది, కొంచెం అవన్నీ బయట జరిగిన కొన్ని పంచాయతీల వల్ల. సో యప్ అది మరి పరిస్థితి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. సో ప్రభాకర్ అన్న ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చంద్రహాస్ వస్తారా ఏందో చూద్దాం మరి కొన్నాళ్ళ తర్వాత. సో నెక్స్ట్ మంగ్లీ గారిని బేసిక్గా ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఆవిడ రారు, ఆవిడ అక్కడే ఉంటారు. ఎందుకంటే అక్కడ బోర్డు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి, అవన్నీ లాస్ అయిపోతారు కాబట్టి. ఇప్పుడు ఆ బిజినెస్ అంతా బయటపడిపోయింది కాబట్టి, అది ఎలాగో లాస్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ మంగ్లీ గారు విల్ కమ్. సో అది మరి మ్యాటర్. సో ఇంకా వీళ్ళు కాకుండా సుధీర్ అన్నని వీళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బట్ సుధీర్ అన్న కూడా రాకపోవచ్చు, ఎందుకంటే సుధీర్ అన్న సెప్టెంబర్లోనే ఒక సినిమా రిలీజ్ అయితే ఉంది. తర్వాత హర్ష సాయిని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు వీళ్ళు, బట్ హర్ష సాయి కూడా రాకపోవచ్చు, ఎందుకంటే హర్ష సాయికి ఆల్రెడీ బోల్డ్ పనులు ఉన్నాయి. అదొకటి. మోస్ట్లీ ఈ సీజన్ రాకపోవచ్చు హర్ష సాయి. నెక్స్ట్ సీజన్ ఎప్పుడైనా, నెక్స్ట్ కమింగ్ సీజన్స్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఇప్పుడైతే రావట్లేదు హర్ష సాయి. అదొకటి. తర్వాత ఆయన వచ్చి హర్ష సాయి ఉన్న పేరు చెడగొట్టుకోవడం తప్ప ఏముండదని నా ఫీల్. చూద్దాం. సో తర్వాత ప్రసాద్ గారు వీళ్ళందరూ కొంచెం టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు, టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్. బట్ నో యూస్. యూట్యూబర్స్ని ఎక్కువగా ట్రై చేస్తున్నారు, ఇన్స్టాగ్రామర్స్ని కాదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రీచ్ అనేది అది ఎట్లా అంటే అదేముంది అందరికీ వచ్చేస్తుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో అందుకని దాన్ని కొంచెం పక్కన పెడుతున్నారు అనమాట. సో అది మ్యాటర్. సో అంత ఈజీగా ఇన్స్టాగ్రామ్లో ఇవ్వట్లేదు. సో అది మరి సిచ్యువేషన్. సో అది యూట్యూబర్స్ని మోస్ట్లీ కన్సిడర్ చేస్తున్నారు. సో వీళ్ళలో ఎవరైనా వచ్చే అవకాశం అయితే ఉంది. సో అది దా సర్ప్రైజు. సో అది మరి మ్యాటర్. సో దాట్స్ గైస్, వీళ్ళలో ఎవరు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకా వీలైతే నన్ను అడిగితే బిగ్ బాస్కి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్గా. ఎందుకంటే కామనర్స్గా ట్రై చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు కూడా వీడియో రెడీ చేసి ఉంచుకొని, నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను, చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో అది చూడండి, చూసిన తర్వాత అంటే ఎవరు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేశా. సో అది చూడండి, చూసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మీరు అనుకున్నట్టయితే అప్పుడు ఇంకా ఇమీడియట్గా ఆ వీడియోని అయితే రెడీ ఉంచుకొని, వాళ్ళు ఎప్పుడైతే ఇలా రెడీ అంటారో అంటే వెబ్సైట్ లింక్ ఇచ్చి ఇందులో పంపండి పెట్టండి అంటారో వెంటనే పెట్టేసేయండి. అదనమాట సిచ్యువేషన్. ఓకే, సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ 10 మంది కంటెస్టెంట్లో ఎవరు వస్తే బాగుంటుంది, నాకు 10-12 పేర్లు చెప్పాను నేను. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.